ఒక 15 ఏళ్ల కుర్రాడు మన సిస్టమ్ మొత్తం రాంగ్ అని ప్రూవ్ చేశాడు. అతను బ్యాటింగ్ చేస్తుంటే ఎంత పెద్ద బౌలర్లకైనా తలనొప్పి తప్పదు. ఇంత చిన్న వయసులోనే టాలెంట్ని నమ్ముకొని పేరెంట్స్ సపోర్ట్తో హార్డ్ వర్క్ చేస్తే కొన్ని కోట్లు సంపాదించవచ్చని నిరూపించాడు. అతనే వైభవ్ సూర్యవంశీ. క్రికెట్లో ఇంత చిన్న వయసులోనే ఎన్నో రికార్డ్స్ని బ్రేక్ చేస్తున్నాడు. ఇది జస్ట్ అతని కెరీర్ స్టార్టింగ్ మాత్రమే. అతనికి ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది. అయితే ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, మన ఇండియాలో మొత్తం కొన్ని కోట్ల మంది పిల్లలకి ఎన్నో వేరే స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఉంటుంది. ఎంతో బాగా ఆడేవాళ్ళు ఉన్నారు. కానీ ఒక్క వైభవ్ సూర్యవంశీనే ఎందుకు వచ్చాడని ఆలోచించండి. కారణం ఏంటంటే మన పేరెంట్స్ అండ్ మన సమాజమే. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం, నేను క్రికెటర్ని అవుతానని మీ ఇంట్లో చెప్తే 2 పీకి చదువుకోమని చెప్తారు. ఒకవేళ అంతా బాగుండి ఇంట్లో పేరెంట్స్ కూడా ఒప్పుకొని ట్రైనింగ్కి పంపిస్తే బయట ఉండే జనాలు మన పేరెంట్స్కి ఏదో ఒకటి చెప్పి స్పోర్ట్స్లో ఫ్యూచర్ ఉండదు, బాగా చదువుకుంటేనే మంచి జాబ్ వస్తుంది, లేదా మీ వాడు ఎందుకు పనికిరాకుండా పోతాడు, ఇలా భయపెట్టేస్తారు. అసలు ఒక మనిషి అతని జీవితంలో ఏం చెయ్యాలి అనే నిర్ణయం తీసుకునే హక్కు అతనికి మాత్రమే ఉంటుంది. ఆ విషయం మన తల్లిదండ్రులు అలాగే ఈ సమాజం ఎప్పుడూ మర్చిపోయింది. పేరెంట్స్ అందరూ ఎప్పుడూ రాని చదువుని చదవమని, ఎటువంటి ఇంట్రెస్ట్ లేని జాబ్ని చేయమని ఫోర్స్ చేసే బదులు మీ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్న పనిని చేయడానికి ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. థ్యాంక్ యూ. జై హింద్.